హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. రీసెంట్గా నా యూట్యూబ్ ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. ఇక్కడ నేనైతే కాకరకాయ పొడి అయితే ప్రిపేర్ చేశాను ఈరోజు. కొంతమందికి కాకరకాయ అనేది అస్సలు నచ్చదు, తినరు. ఎక్కువ మట్టుకైతే కాకరకాయలు తినరండి. ఈ విధంగా కాకరకాయలు తినని వాళ్ళకు ఈ విధంగా పొడి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని తిన్నారనుకో మళ్ళీ మళ్ళీ కాకరకాయ పొడి మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటారు. అంత బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ప్రాసెస్ చాలా సింపుల్గా చెప్తాను నేనైతే. ఒక్కసారి అయితే ఇలా కాకరకాయ పొడి అయితే మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ నేను 1 kg వరకు అయితే కాకరకాయలు అయితే తీసుకున్నాను. 1 kg కాకరకాయలు ఇక్కడ బాగా ముదిరినైనా తీసుకోవచ్చు, లేదా అయినా మీకు ఎలా ఏవి దొరికితే మార్కెట్లో అవి కాకరకాయలు తెచ్చుకోండి. ఇక్కడ నేను ఈ విధంగా గ్రీన్ కలర్ ఉన్న కాకరకాయలు అయితే తీసుకొని 1 kg వరకు అయితే తీసుకున్నాను కదా. ఈ కాకరకాయలు అయితే ఫస్ట్ అయితే నీట్గా కడిగేసి తడి లేకుండా అయితే తుడుచుకొని అయితే పక్కనైతే పెట్టుకోవాలి. అలాగే ఎలాగో మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి తుడవకున్నా పర్లేదు. ఇక్కడ నేను వీడియోలో చూసిన విధంగా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా కట్ చేసుకోవద్దు, కొంచెం నార్మల్గా మాత్రమే కట్ చేసుకోవాలి. మరీ సన్నగా అయితే ఏం కట్ చేసుకోకండి. ఈ విధంగా వీడియోలో చూసిన విధంగా రౌండ్గా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. నేను పైన పీలేం తీయట్లేదు, లోపల గింజలు కూడా ఏం తీయట్లేదండి, అలాగే కట్ చేస్తున్నాను. ఆ గింజలు అనేవి ఆయిల్లో ఫ్రై అయ్యి చాలా అంటే చాలా బాగుంటాయి. గింజలు అయితే అస్సలు తీయకండి, కొంతమంది గింజలు తీసేస్తారు. గింజలు తీయకండి. ఈ విధంగా అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 kg కాకరకాయలు అయితే ఈ విధంగా కట్ చేసి అయితే పక్కనైతే పెట్టుకున్నాను. అయితే హెల్త్కి చాలా మంచిదండి, తప్పకుండా అయితే ట్రై చేయండి కాకరకాయ పొడి అయితే మీ ఇంట్లో. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పక్కా కొలతలతో అయితే చెప్తున్నాను. 1 kg కాకరకాయలకి ఇక్కడ నేను 1/2 kg పల్లీలు అయితే తీసుకున్నాను. మంచి క్వాలిటీ పల్లీలు అయితే తీసుకోండి. ఇక్కడ పల్లీలు 1/2 kg వరకు అయితే తీసుకొని నేను ఇక్కడ వేయించుకుంటున్నాను. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి, అప్పుడే మనకు కారం పొడి కాకరకాయ పొడి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1/2 kg పల్లీలు అయితే వేయించుకుని అయితే పక్కనైతే పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్లో మనం కాకరకాయలు డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. ఇక్కడ ఆయిల్ కూడా నేను 1 kgకి 1/2 kg తక్కువ ఉంది ఆయిల్. ఇక్కడ 3 1/2 kg అయితే నేను ఆయిల్ తీసుకొని ఫస్ట్ అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ కాకరకాయలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కాకరకాయలు ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి, ఓపికతో చేసుకోండి. అప్పుడే ఫ్రై అవ్వాలంటే కొంచెం కష్టము. మీరు కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలంటే కట్ చేసుకొని ఒక డే మొత్తం ఎండలో అయినా పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. లేదు మాకు టైం లేదు అప్పటికప్పుడే చేసుకోవాలన్నా ఈ విధంగా అప్పటికప్పుడే కట్ చేసి కూడా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఎలాగైనా అవుతాయి, కాకపోతే కొంచెం ఎండలో పెట్టామనుకో కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇక్కడ అప్పుడప్పుడే కట్ చేసి వేసుకుంటే కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. చూడండి ఈ విధంగా ఈ కలర్ రావాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఓపికతో ఫ్రై చేసుకోండి. అప్పుడే కాకరకాయల టేస్ట్ అనేది చేదు అనేది అస్సలు లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా క్రిస్పీగా అవ్వాలి కాకరకాయలు అనేది. చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇంతకుముందు గ్రీన్ కలర్ పచ్చిగా ఉండే కదా, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. మిగిలిన కాకరకాయలు కూడా బాండిలో ఎన్నైతే కాకరకాయలు పడతాయో అన్ని కాకరకాయలు అయితే వేసుకొని కొన్ని వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి. చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం 1 kg కాకరకాయలకు నాకైతే ఇన్ని కాకరకాయలు అయితే వచ్చాయండి. ఫ్రై చేసిన తర్వాత క్వాంటిటీ అయితే తగ్గిపోయింది. చాలా అంటే చాలా బాగున్నాయి కదా, అస్సలు చేదు అనేది లేకుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మిక్సర్ జార్ తీసుకొని పల్లీలు అయితే కొన్ని వేసుకొని ఇక్కడ పల్లీలో నేను మనము మిక్సీ పట్టుకోవాలి కదా కారం పొడి అంటే, అందుకో మిక్సీ పట్టడం కోసం అని చెప్పేసి ఇక్కడ 1/2 kg పల్లీలకు ఇక్కడ నేను 1 కప్పు వరకు అయితే వెల్లుల్లి తీసుకున్నాను. వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవచ్చు, పొట్టు తీసుకోకుండా కూడా వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం అండి. నేను పొట్టు తీయకుండానే వేసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు అయితే జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ రుచికి సరిపడినంత కారం అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 4 స్పూన్లు అయితే కారం అయితే వేసుకున్నాను, ఎందుకంటే కారం పొడిలో నాకు ఉప్పు తక్కువ ఉంది. అందుకే ఇక్కడ నేను 3-4 స్పూన్లు అయితే కారం అయితే వేసుకొని ఈ విధంగా అయితే మిక్సీ అయితే బరకగా అయితే మిక్సీ పట్టుకొని అయితే పక్కనైతే పెట్టుకోవాలి. పల్లీల పేస్ట్ అనేది పక్కకైతే పీస్ పెట్టుకోవాలండి. నెక్స్ట్ అదే మిక్సర్ జార్లో ఇక్కడ మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయలు, ఆ కాకరకాయలు అయితే వేసుకొని కొంచెం ఈ విధంగా మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టుకోకండి, కొద్దిగా బరకగానే మిక్సీ పట్టుకొని మనం పల్లీలు అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అదే మిక్సర్లో అయితే మనం ఈ కాకరకాయల మిక్సర్ కూడా వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకున్న పల్లీలు కాకరకాయలు మొత్తం కలిసేలా ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలండి. మొత్తం ఇక్కడ చూడండి వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకొని అయితే పక్కనైతే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మరొక మిక్సర్ జార్, అదే మిక్సర్ జార్లో ఈ పల్లీల మిక్చర్ మనం కాకరకాయల మిక్చర్ అయితే కలిపాం కదా, అదే మిక్సర్ జార్లో కొద్దిగా అయితే క్వాంటిటీ వేసుకొని
మీకు కారం అనేది నేను ఇక్కడ కేజీ కాకరకాయలకైతే నేను కప్పున్నర అయితే కారం పొడి అయితే తీసుకున్నాను. మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెమైనా ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కప్పున్నర అయితే కారం పొడి అయితే తీసుకొని కొద్దిగా అయితే మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ అయితే పట్టుకున్నాను. ఒకసారి అయితే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే సరిపోయిందండి. సరిపోతే మీరు కొద్దిగా యాడ్ చేసుకోండి ఇదే టైంలో. మొత్తం ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. మరి మెత్తగా అయితే మిక్సీ పట్టుకోకండి, బాగోదు. కొంచెం బరకగానే ఉండాలి కారం పొడి అనేది. నెక్స్ట్ ఇక్కడ మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే కొంచెం ఆయిల్ మీకు పడుతుందంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ నాకేం పట్టలేదు. 3 పావు కేజీలకు కేజీకి సరిపోయింది నాకైతే. నేను ఇంకో కొంచెం ఆయిల్ కూడా తీసాను. నెక్స్ట్ ఇక్కడ పోపు పెట్టుకుంటున్నానండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇక్కడ మనం పొడి అయితే చేసి పెట్టినాక కాకరకాయ పొడిలో వేసి మొత్తం పోపు అయితే వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకోవాలండి. మొత్తము కారం పొడికి పట్టేలా, ఆయిల్ మొత్తం పట్టేలా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో, రెడీ అయిపోయింది కాకరకాయల పొడి అయితే. నిజంగా చెప్తున్నా, నమ్మరు, చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి అయితే కాకరకాయ పొడి అయితే మీ ఇంట్లో మీకు నా తినాలనిపిస్తే ఒకసారి అయితే ట్రై చేయండి. అస్సలు చేదుగా అనేది లేకుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ పల్లీలు వేసాం కదా, టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. వేడి అన్నంలోకి ఇలా కాకరకాయ పొడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. కాకరకాయ అంటేనే నచ్చని వాళ్ళకి ఈ విధంగా పొడి చేసి పెట్టారనుకో నిజంగా ఫిదా అయిపోతారు. నిజంగా కాకరకాయ పొడైనా ఇది అన్నట్టు నమ్మరు అసలు. అంత బాగుంటుంది, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. సో వీటి నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.